నీ జీవితాన్ని లోకపు నేత్రాల్లోంచి చూడకూడదు. లోకపు నేత్రాల్లోంచి చూస్తే, ఆ లోక సంబంధమైన నేత్రాల్లోంచి చూస్తే నీ పరిస్థితులు రోజు రోజుకి క్షీణించిపోతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. రోజు రోజుకి నీ కుటుంబం క్షీణించిపోతున్నట్టుగా, నీ పరిస్థితులన్నీ క్షీణించిపోతున్నట్టుగా, నువ్వు జీరో అయిపోతున్నట్టుగా లోకమని ఆ కళ్ళతో నీకు అయిపోయింది నీ పని చూపిస్తుంది. నువ్వు విశ్వాస నేత్రాలతో చూడాలి. అబ్రహాముకి 75 ఏళ్ల వయసులో ప్రామిస్ చేశాడు. 80 వచ్చింది, నో చిల్డ్రన్. 85 నో, 90 నో, 95 పిల్లలు లేరు, 100 ఏళ్ళు. అంటే రోజు రోజుకి అబ్రహాము వయసు పెరిగిపోతుంటే అబ్రహాము శరీరంలో ఉన్న బలం ఏమైపోతుంది, శారమ్మ దేహంలో ఉన్న బలం ఏమైపోతుంది. అప్పుడు లోకపు నేత్రాలకు గనక అబ్రహాము శారమ్మ చూసుకొని ఉంటే వాళ్ళు ఏమనుకునేవారంటే, ఆ దేవుడు అలాగే చెప్తాడు, ఇంకా అవదో అనుకోవాలి లోకపు నేత్రాలతో చూస్తే. కానీ అబ్రహాము శారమ్మ విశ్వాస నేత్రాలతో చూశారు.